ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే. యా, సో ఒక రిలేషన్షిప్లో మనం వింటూ ఉంటాం లైక్ అంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి అండ్ దే హ్యావ్ టు షేర్ లైక్ ఇద్దరివి వ్యూస్ షేర్ చేసుకుంటూ ఉండాలి, థింగ్స్ షేర్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఒకసారి మనకంటే మ్యారేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత అంటే అప్పుడు కూడా ఇలా అంటే సీక్రెసీస్ కానీ లేదంటే ట్రాన్స్పరెన్సీస్ ఉండాలా, ఎలా ఉండాలి అసలు ఆ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్? అండ్ మోస్ట్ డౌటెడ్ థింగ్ ఏంటి అంటే కొంతమంది అన్నీ షేర్ చేయడం కూడా మంచిది కాదు అని అంటుంటారు. ఒక ఉమెన్ హస్బెండ్తో కావచ్చు లేదంటే హస్బెండ్ ఉమెన్తో కావచ్చు, అన్ని షేర్ చేయడం కూడా నాట్ అ గుడ్ థింగ్ అంటారు. అది ఎంతవరకు నిజం అనేది మీరే చెప్పాలి యాక్చువల్లీ. అండ్ అంటే లైక్ ఏ థింగ్స్ వరకు వాళ్ళు షేర్ చేసుకోవచ్చు రిలేషన్షిప్ లో? జనరలీ చూస్తుంటామండి మనము లాట్ ఆఫ్ పీపుల్ దీస్ డేస్ నేను నా హస్బెండ్ తోటి లేకపోతే నేను నా వైఫ్ తోటి కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి, ఐ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ లాయల్, ఫెయిత్ఫుల్, ఇవన్నీ అనుకుని ఏంటంటే దే కీప్ టెలింగ్ ఎవ్రీథింగ్. స్పెషలీ ఎక్కడ చెప్తారంటే ఇవి జనరలీ ఈ మధ్యన అంటే అరేంజ్ మ్యారేజ్ సెటప్ లో కానీ లేకపోతే లవ్ మ్యారేజ్ లో ఏదైనా కానివ్వండి, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు చూడండి. వెన్ దే ఎక్స్చేంజ్ ఫోన్ నంబర్స్ అండ్ దే స్టార్ట్ టాకింగ్, మాట్లాడుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత జనరలీ ఒక టాపిక్ విచ్ కామన్లీ కమ్స్ ఏంటంటే మీకు ఏదైనా పాస్ట్ ఉందా అని ఒక టాపిక్ వస్తుంది. లైక్ యూనో హ్యావింగ్ ఇన్ రిలేషన్షిప్ బేసిక్లీ. ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు జనరల్ గా ఏమవుతుంది అని అంటే, వెన్ వీఆర్ జస్ట్ ఎంటరింగ్ ఇన్ టు అ రిలేషన్షిప్ లేదా మనకి ఇంకా పెళ్లి కాలేదు, వీఆర్ జస్ట్ టాకింగ్ టు ఈచ్ అదర్, ఈ ఫేజ్ లో ఏంటంటే పర్సనలైజింగ్ అనేది ఇంకా జరుగుండదు. అంటే నువ్వు నా మనిషివి అనే ఫీలింగ్ ఇంకా డెవలప్ కాదు అక్కడ, రైట్? సో ఆ డెవలప్ కాని టైంలో ఏంటంటే మీరు మీ పాస్ట్ గురించి నాకు ఓపెన్ గా ఉండాలి లేకపోతే అన్ని ముందే చెప్పేసుకుంటే బెటర్ అనేసి మీరు నాకు చెప్పినప్పుడు జనరల్ గా ఏమవుతుందంటే ఐ మే నాట్ ఓవర్ రియాక్ట్ ఫర్ ఇట్ బికాస్ నాకు ఇంకా పర్సనలైజింగ్ అనేది జరగలేదు అక్కడ. కానీ ఒక్కసారి వెడ్డింగ్ అయిపోయిన తర్వాత, మ్యారేజ్ అయిపోయిన తర్వాత మనకి ఆ ఫీల్ ఎప్పుడైతే వస్తుందో, అంటే నువ్వు నా అమ్మాయివి లేకపోతే హీస్ మై మ్యాన్, కంప్లీట్లీ యువర్ మైన్ అనే ఫీల్ వచ్చిన తర్వాత ఈ పాస్ట్ గురించి ఆల్రెడీ తెలుసు చూడండి, ఇష్యూ స్టార్ట్ అవుతాయి అనమాట. మెల్లగా ఇష్యూ స్టార్ట్ అవుతాయి. ఏదో చిన్న గొడవ వస్తుంది, గొడవ జరిగే విషయం ఒకటి ఉంటుంది, ఆ గొడవ పెద్దగా మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది అంటే అది తీసుకొని వస్తారు. అది తీసుకొని వచ్చి దాని గురించి అంటే ఈ మెయిన్ టాపిక్ సైడ్ లైన్ అయిపోయింది, దాని గురించి వస్తుంది, పాస్ట్ గురించి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి అలా పాస్ట్ గురించి వచ్చి గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే పెళ్ళైపోయిన తర్వాత పార్ట్నర్ లో గిల్ట్ ఫీలింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఏంటంటే అరే ఈ అబ్బాయి ఇంతకు ముందు వేరే అమ్మాయితో ఉంటున్నాడు, లేదా ఈ అమ్మాయి ఇంతకు ముందు వేరే అబ్బాయితో ఉంటున్నాడు, నవ్ షీ ఈస్ విత్ మీ. సో ఇవన్నీ ఏంటంటే దే స్టార్ట్ రిపెంటింగ్, అరే అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నానేమో ఏమని అని ఇలాంటి థాట్స్ వచ్చేవి కూడా ఉంటాయన్నమాట ఆఫ్టర్ మ్యారేజ్. సో బేసిక్ గా ఏంటంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే బికాస్ నేను అన్ని చెప్పేసుకున్నాను, ఓపెన్ గా చెప్పేసుకున్నాను, అర్థం చేసుకుంటారేమో అని చెప్పేస్తున్నాను. ఆ పాయింట్ ఆఫ్ టైంలో అర్థం చేసుకుంటారేమో కానీ ఫ్యూచర్ లో దాని వల్ల కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ హై ఉంటాయి. అండ్ అ లాట్ ఆఫ్ డివోర్స్ కేసెస్ హ్యాపెన్ జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే, సో వాట్ యూజ్ అంటే ఒక గర్ల్ వాళ్ళ హస్బెండ్ తో ఏమేమి విషయాలు చెప్పొచ్చు అంటారు? యాక్చువల్లీ ఏం చెప్పకూడదు చెప్పిన దాన్ని బట్టి. సో ఇన్ దిస్ కేస్ నేను అబద్ధం చెప్పండి అని చెప్పట్లేదు ఇక్కడ, లైక్ మీరు దాచిపెట్టండి నిజాలను దాచిపెట్టండి అని చెప్పట్లేదు. ప్లే డిప్లొమాటిక్ గేమ్ ఇన్ దిస్ కేస్. సో అంటే ఏంటంటే సపోజ్ నాకు పాస్ట్ ఉండింది, బిఫోర్ మ్యారేజ్ నాకు పాస్ట్ ఉండింది. సో నేను పాస్ట్ గురించి చెప్పేటప్పుడు సపోజ్ ఐ వాంటెడ్ టు బీ లాయల్ అండ్ నిజాయితీగా చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఐ కెన్ సే దట్ యునో నాకు ఒక అమ్మాయితోటి రిలేషన్షిప్లో ఉండే నేను, బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్స్ వర్కౌట్ కాలేదు, వీ బ్రోకప్, జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దిస్ అని చెప్తున్నాను. నేను నా రిలేషన్షిప్ గురించి చెప్పాను. నేను రిలేషన్లో ఉన్నప్పుడు వాళ్ళతోటి ఫిజికల్గా ఉన్నానా, ఎన్నిసార్లు వీ యూస్ టు బి ఫిజికల్, ఏ ప్లేసెస్కి వెళ్ళి మేము ఏమేమి చేస్తుండే మీకు తెలుసా, నేను ఇక్కడికి ఇలా చేస్తుండే, మేము ఇక్కడికి వెళ్ళి చేస్తుండే, వీ యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్ త్రూ అవుట్ ది డే, వీ యూస్ టు బి టుగెదర్. ఇలాంటివన్నీ ఆ మూమెంట్ లో చెప్తే మీకు ఏమవుతుందంటే ఫ్యూచర్ ఎఫెక్ట్ పడుతుంది. నేను ఎంతవరకు అంటే ప్రతిదానికి ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది అనమాట. సో నేను పాస్ట్ రిలేషన్ లో ఉన్నాను అని చెప్పినంత వరకు ఓకే, బట్ రిలేషన్ లో ఉండినప్పుడు నేను ఏమేమి చేశాము, ఎక్కడెక్కడ చేసాము, ఇవన్నీ కాదు అక్కడ చెప్పాల్సింది. ఈవెన్ ఇఫ్ ది పార్ట్నర్ ఇన్సిస్ట్స్
దట్ యూనో సమ్ టైమ్స్ ఏంటంటే వాళ్ళే అడుగుతారు అనమాట, నువ్వు నీకు పాస్ట్ రిలేషన్ లో ఉండే అన్నావు కదా, సో నువ్వు పాస్ట్ రిలేషన్ లో ఉన్నప్పుడు వర్ యూ ఫిజికల్ అనేసి ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. సో అలాంటి కేసులో కూడా పొరపాటున కూడా మీరు స్టార్టింగ్ స్టేజ్ లో నిజాలని చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ వీ నెవర్ నో హౌ దే టేక్ ఇట్. మీరు డిప్లొమాటిక్ గా దాన్ని హ్యాండిల్ చేయొచ్చు, దట్ యూనో మాకు అంత స్కోప్ లేకుండే, ఆర్ మేబీ నేను ఇంట్లో ఉండేవాడిని, ఆ అమ్మాయి ఇంట్లోనే ఉండేది, పేరెంట్స్, సో వి నెవర్ యూస్ టు గెట్ టైం, మాక్సిమం కాలేజ్లోనే కలిసేవాళ్ళం అంతే అనేది సమ్ డిప్లొమాటిక్ ఆన్సర్. అంతేగాని నిజాయితీగా అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. మీ పార్ట్నర్ మీ రిలేషన్షిప్ కొంచెం గ్రో అయ్యి ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్, ఒక పర్సన్ అండర్స్టాండ్ చేయాలి అని అంటే అట్లీస్ట్ ఒక ఖచ్చితంగా 3-4 years అన్న టైం పడుతుందండి. మీరు 3-4 years కలిసి జర్నీ చేసిన తర్వాత మీకు ఈ తర్వాత ఏదైనా చెప్పాలనిపిస్తే చెప్పండి, లేదంటే లైట్ తీసుకోండి. అంటే ఈవెన్ చెప్పిన ఇంపాక్ట్ పడదు అనే కాన్ఫిడెన్స్ ఉంటే చెప్పుకోవచ్చు మీరు తర్వాత. అండ్ యూ కెన్ గివ్ ఎ జస్టిఫికేషన్ ఆల్సో. నేను స్టార్టింగ్ లో ఎందుకు చెప్పలేదు అని అంటే బికాస్ ఐ వాజ్ నాట్ సో ష్యూర్ నువ్వు ఎలా తీసుకుంటావో అనేసి తర్వాత చెప్పాలని చెప్పుకోవచ్చు, అప్పుడు అర్థం చేసుకుంటారు. అంతేగాని స్టార్టింగ్ లోనే అన్ని వివరంగా చెప్పాల్సిన అవసరం లేదండి. సో దిస్ ఇస్ వన్ థింగ్ దట్ యూ షుడ్ నాట్ టెల్. ఆపోజిట్ పర్సన్స్ ఎవరైనా కానీ, మెన్ ఆర్ ఉమెన్ ఏదైనా సరే తీసుకురావద్దు. రెండోది ఏంటి దట్ దే హ్యావ్ టు నాట్ టెల్ అని అంటే, ఫ్యామిలీలో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయండి. సో విత్ ఇన్ ది ఫ్యామిలీ జరిగే కొన్ని పర్సనల్ ఇన్సిడెంట్స్ ఏంటి తీసుకొని మనము అవతల వాళ్ళకి చెప్తూ ఉండకూడదు అనమాట. స్పెషలీ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెళ్ళైన కొత్తలోనే మా మామ అట్లా, మా అత్త ఎట్లా, ఆర్ మా బాబాయ్ అట్లా, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దే కీప్ టెలింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ ది ఎంటైర్ ఫ్యామిలీ. అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఒక కైండ్ ఆఫ్ పర్సెప్షన్ ఫార్మ్ అయిపోతుంది హస్బెండ్ కి, లైక్ అరే వీళ్ళ ఫ్యామిలీలో అందరు తేడా ఉన్నారు ఏంటి, లేకపోతే ఏంటి ఇదంతా ఎలా ఉంది. సో అలాంటి విషయాలు కూడా మనం ఏంటంటే స్టార్టింగ్ లోనే చెప్పకుండా ఉంటే బెటర్. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో దే హ్యావ్ టు విజిట్ ఆల్ దీస్ ప్లేసెస్, భోజనానికి పిలుస్తారు, ఇవన్నీ ఉంటాయి మనకి. తర్వాత అయినా కూడా పిలుస్తూ ఉంటారు, తర్వాత కూడా రిలేషన్షిప్ ఎగ్జాక్ట్లీ. సో ఎవరు ఎట్లాంటి వాళ్ళని ఈవెన్చువల్ గా వాళ్ళకి అర్థం అవుతుండొచ్చేమో, అది అర్థమైనప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ముందే చెప్పేసి, ఇప్పుడు నాకు సపోజ్ ఒక పర్సెప్షన్ ఫార్మ్ అయిపోయింది, అరే వీళ్ళ బావ ఇట్లా అంటా, లేకపోతే వీళ్ళ మామ ఇట్లా అంటా అని ఒక పర్సెప్షన్ ఫార్మ్ అయిపోయింది అనుకోండి. నేను వాళ్ళ ఇంటికి భోజనంకి వెళ్ళినప్పుడు ఐ మే నాట్ బి వెరీ కంఫర్టబుల్, ఆర్ ఐ మే నాట్ గివ్ ద రెస్పెక్ట్ దట్ దే డిజర్వ్. సో అలా అవ్వకుండా ఉండాలి అని అంటే దిస్ ఇస్ అనదర్ థింగ్. ఏంటంటే ఫ్యామిలీలో జరిగే ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు, లైక్ ఇన్ డీటెయిల్ ఎవరేంటి అనేసి. లిటిల్ బిట్ ఆఫ్ సీక్రెసీ క్యాన్ బి మెయింటైన్ ఇన్ దిస్ రిగార్డ్, స్పెషలీ ఇన్ ది బిగినింగ్ డేస్ అన్నమాట. సో దీస్ ఆర్ ది 2 major థింగ్స్ అండి. ఒకటి వాళ్ళ పాస్ట్ గురించి, రెండోది వీ డోంట్ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ థింగ్, ది సెకండ్ థింగ్. అండ్ వైస్ వర్సా ఇట్ ఆల్సో హోల్డ్స్ ద సేమ్ విత్ హస్బెండ్ ఆల్సో. లైక్ ఏంటంటే హస్బెండ్ కూడా పాస్ట్ గురించి చెప్పేయటం, ఇవన్నీ చేయకూడదు. కొందరు ఏంటంటే నేను ఇలాంటి కేసెస్ కూడా చూసాను, రియలిస్టిక్ గా వాళ్ళకి ఏం రిలేషన్షిప్స్ ఉండవు, కానీ నేను హీరోని, నేను ఒక ప్లే బాయ్ని, నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉండే, నా కాలేజ్ లో ఇంతమంది ఉండే, నాకు నా చుట్టూ ఇంతమంది ఉండే, ఇలాంటి గొప్పలకి పోయి వాళ్ళు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటారు. ఇలాంటి కేసెస్ కూడా చూసాను నేను. సో అది ఇట్స్ ద సేమ్ విత్ బోత్ జెండర్స్ అగైన్, లైక్ యూనో విమెన్ అవ్వచ్చు, మెన్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఏంటంటే క్రియేట్ చేసేస్తారు, రిలేషన్షిప్ నిజంగా లేదు అక్కడ, బట్ దే క్రియేట్ అండ్ దెన్ దే సే లైక్ ఇంతమంది నా చుట్టూ ఉన్నారు అండ్ ఆల్ దట్ స్టఫ్. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఒకసారి ఒక మాట అనేసిన తర్వాత ఏ లేదు ఊరికనే అన్న లైట్ తీసుకో అనేసి అన్నా కూడా వర్కౌట్ కాదు. ఇంకా కాదు, నేను గొడవ పెట్టుకుంటానని చెప్పి నువ్వు ఇలా అబద్ధాలు సో నువ్వు ఏదో కవర్ చేస్తున్నావు అని ఇలాంటి అంటారే తప్ప నిజంగా లేదు నేను ఊరికే చెప్పానంటే కూడా నమ్మే స్టేజ్ లో ఉండరు. సో ఇలాంటి వాటి దగ్గర ప్రాంక్స్ ప్లే చేయడం కానీ, జోక్స్ కానీ స్పెషలీ ఇనిషియల్ స్టేజ్ లో ఉండకూడదు. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ to play a very diplomatic game in this regard. Exactly. Yeah. Thank you so much. Yeah. Thanks, Anil.